రెడ్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం రంగంలోకి కేరళ పోలీసులు జాగిలాలు దిగాయి. మరోవైపు మినీ పోక్లైన్ తో తవ్వకాలు చేపట్టారు అధికారులు. ఇక డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా 4 చోట్ల తవ్వకాలు పూర్తయ్యాయి. మిగతా 4 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు తవ్వుతున్న చోట నీరు ఉబికొస్తోంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటి పంపింగ్ చేస్తున్నారు. అయితే టన్నెల్లో మట్టి బురద భారీగా పేరుకుపోయింది. అయితే మట్టి బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్ తో తొలగిస్తున్నారు. సో ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో వేగంగా బయటకు బురద శిథిలాలు తొలగిస్తున్నారు. ఇటు టీబీఎం మిషన్ కటింగ్ తుది దశకు చేరుకోగా ప్రోక్లైన్ మిషన్ ద్వారా బురద క్లీనింగ్ చేస్తున్నారు. జీపీఆర్ మిషన్ గుర్తించిన 4 ప్రాంతాలలో తవ్వకాలు పూర్తి చేశారు. మరో 4 ప్రాంతాలలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్ చివరి ప్రమాద స్థలి వరకు వెళ్లేందుకు రెస్క్యూ టీం రూట్ క్లియర్ చేస్తోంది.